హాయ్ అండి. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాను అనమాట. ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ కర్రీలో ఎగ్ అనమాట. అంటే చికెన్ విత్ ఎగ్ కర్రీ చేస్తున్నాను. దానికోసం ముందుగా ఫస్ట్ ఏంటంటే ముందు ఆల్రెడీ అన్నీ రెడీ చేసుకున్నాను. తర్వాత గుర్తొచ్చింది అనమాట వీడియో తీద్దామని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇప్పుడు తీస్తున్నాను. ఇప్పుడేమో 100 రూపాయలది 100 రూపీస్ అనమాట. 100 రూపాయలది చికెన్ కరెక్ట్గా. దాంట్లోనేమో ఉప్పు, కారము, కొంచెం పసుపు వేసుకున్నాకేమో కొంచెం సాల్ట్ బాగా మ్యాగ్నెట్ ఇలా కలిపేసుకొని ఒక పావు గంట అరగంట సేపు అనమాట ఇలా పక్కన పెట్టుకోవాలి. కొన్ని ఎగ్స్ ఏమో బాయిల్ ఇలా చేసుకుంటున్నాను. ఆ ఎగ్స్ కూడా ఇలాగ బాగా ఉడికాకేమో తీసి తొక్కలు అవన్నీ తీసేసి అప్పుడు ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను. మళ్ళీ ముందుగా ఏం చేశానంటే కొంచెం ఉల్లిపాయలు, టమాటాలు కూడా కోసి తరిగేసి పక్కన పెట్టుకున్నాను. కొన్ని ఉల్లిపాయలు, కొన్ని టమాటాలు కూడా కొంచెం తరిగేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఎగ్స్ ఇందా బాయిల్ చేశాను కదా, నీట్గా చూసారా, ఇలా నీట్గా చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక బండి లాంటిది పెట్టుకొని స్టవ్ మీద ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం, ఆయిల్ వేసుకుందాము. చికెన్ కూడా రెడీగా పెట్టుకున్నాను. చూసారా, ఇప్పుడు ఆయిల్ వేస్తాను కదా, ఇప్పుడు అందులోనే కొన్ని ఆల్రెడీ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేస్తాను. చూడండి, ఇలా ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, ఇందులో కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇందాక చికెన్లోని కలిపినప్పుడు కొంచెం కారం ఎక్కువ అయిపోయింది అనమాట ఇందులోనే. అందుకని చెప్పేసి ఇందులో పచ్చిమిరపకాయలు నేను వేయట్లేదు. మామూలుగా అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు రెండు కలిపి వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం పర్లేదు, కొంచెం మంచిగానే వేగాయి కనుక ఇందులో టమాటాలు కూడా ముక్కలు కోసుకున్నాను కదా, అవి కూడా వేసేస్తాను. ఈ రెండు మంచి జ్యూస్ లాగా దగ్గరికి వేగాలి. ఇప్పుడు టమాటాలు, ఉల్లిపాయలు కూడా కొంచెం మంచిగానే వేగాయి కనుక ఈ పక్కన ఉన్న చికెన్ అంతని కూడా ఇందులో వేసుకుందాము. నేను ఆల్రెడీ కూరకు తీసుకున్న ఈ బండి కరెక్ట్గా లేదనమాట. ఎందుకంటే కొంచెం స్టీల్లా ఉంది, పైన అంతా త్వరగా మాడిపోతుంది అనమాట. ఈ చికెన్ అంతా కూడా ఇందులో వేసుకుందాము. చూసారా, ఈ చికెన్ అంతటినీ కూడా ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలలోకి టమాటాలకు వేస్తాను. కొంచెం వాటర్ వేస్తాను అనమాట, చాలా తక్కువ. ఇవన్నీ కూడా కొంచెం దగ్గరికి రావాలి. తర్వాత కొంచెం ఉప్పు, కారం కొంచెం వేసుకొని తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, గుడ్లు, ఇవన్నీ కూడా ఇందులో వేసుకుందాము. చూడండి, చికెన్ దగ్గరగా మంచిగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే బాగా కొంచెం ఉడికాకనమాట ఈ ఎగ్స్ ఇందులో వేసేస్తున్నాను. మామూలుగా అయితే ఈ ఎగ్స్ని ఆయిల్లో వేసుకొని వేపుకోవాలి. ఫస్ట్ కొంచెం పసుపు వేసుకొని కొంచెం మంచిగా నీళ్ళలో వేపుకుంటే బాగుంటాయి. కాకపోతే అలా ఏంటంటే మా పాప తినట్లేదు అనమాట, గట్టిగా ఉంటాయని చెప్పేసి తినట్లేదు. దానికోసం ఇలా బాయిల్ చేసేసి తొక్కలు తీసేసి ఇలా వేస్తున్నాను. ఇలా అయితే మంచిగా తింటుంది. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసి కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టేద్దాము. చూడండి, చికెన్ విత్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందనమాట. చాలా దగ్గరగా వచ్చింది కదా, మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఏమి మసాలా కానీ ఏమీ వేయలేదనమాట. కారం, ఉప్పు, పెరుగు ఇవి మాత్రం ముందు అదే కలిపేసి పక్కన పెట్టుకున్నాను అంతే. ఇంకా మసాలా పౌడర్ లాంటివి ఏం లేదు. చక్కగా చాలా సూపర్గా ఉంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.